మనిషి తలరాతను రాసేది బ్రహ్మదేవుడైతే ఆ మనిషి చేసే పాపపుణ్యాల చిట్టా రాసేది యమధర్మరాజు దగ్గర సేవలు చేసే చిత్రగుప్తుడు. అయితే మనుషుల కర్మల చిట్టా విప్పే చిత్రగుప్తుడి సొంత వివరాల చిట్టా ఇంతవరకు ఎవ్వరూ విప్పలేదు. కానీ హైదరాబాద్ పాత బస్తీలో గల ఉప్పగూడలోని చిత్రగుప్తుడి అరుదైన ఆలయంలో మాత్రం చిత్రగుప్తుడి స్వీయ చిట్టా లభిస్తుంది. మరి ఈ ఆలయాన్ని నేటి భక్తి సమాచారంలో సందర్శిద్దామా? ఉప్పగూడకు చెందిన కాయస్థులు అను ఒక కులం వారు చిత్రగుప్తుణ్ణి తమ మూల పురుషునిగా ఆరాధిస్తారు. వీరు తమ కులదైవమైన చిత్రగుప్తుడికి ఒక రూపమిచ్చి ముందుగా లక్నోలో ఒక ఆలయం నిర్మించారు. లక్నోలో తరువాత చిత్రగుప్తుడి ఆలయం ఒక్క హైదరాబాద్లోనే కనిపిస్తుంది. కాయస్థులు దక్షిణాదికి వలస వచ్చి హైదరాబాద్లో 200 సంవత్సరాల క్రితం 3 ఎకరాల స్థలంలో ఈ ఆలయం నిర్మించారు. ఇక చిత్రగుప్తుడు చిట్టా విషయానికి వస్తే, చిత్రగుప్తుడు బ్రహ్మమానస పుత్రుడు. ఆయనకు 2 భార్యలు. వారు సుశర్మ కుమార్తె అయిన ఐరావతి, మనువు కుమార్తె దక్షిణ. మానవుల కర్మలపై కన్నేసి ఉంచే ఈ చిత్రగుప్తుల వారికి 13 మంది సంతానం. మొదటి భార్య ఐరావతికి చారు, సుచారు, చిత్ర, మతిమాను, హిమవాను, చిత్రచారు, అరుణ్, అతీంద్రియ. రెండవ భార్య దక్షిణ గర్భాన భాను, విభాను, విశ్వభాను, వీర్యభాను జన్మించారు. మొదటి భార్య కుమారుడు చిత్రచారు మధుర వెళ్లి మాధురయ్యాడు. రెండవ కుమారుడు గౌరు ప్రాంతానికి వెళ్లి గౌరయ్యాడు. భట్యాది ప్రాంతానికి వెళ్లిన చిత్ర భట్నాగర్గా ప్రసిద్ధుడయ్యాడు. రెండవ భార్య కుమారుడు భాను శ్రీవాస్తవ ప్రాంతానికి వెళ్లి శ్రీవాస్తవగా పేరుగాంచాడు. హిమభాను అంబస్త దేశానికి వెళ్లి అంబస్తగా, సక్సేన అనే దేశానికి వెళ్లిన మతిమాను సక్సేనాగా పేరు తెచ్చుకున్నట్టు చెప్తుంటారు. హే పాండురంగా, హే పండరినాథ, శరణం శరణం శరణం. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమముల నేను జూచెదను అని సాక్షాత్తు శ్రీ షిరిడి సాయిబాబా పలికారు. పిలిచిన వెంటనే పలికే దైవంగా కొనియాడబడుతున్న దైవం శ్రీ షిరిడి సాయిబాబా. శ్రీ షిరిడి సాయిబాబా గోవాలో కొలువుతీరిన మందిరం బోరి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. నేటి భక్తి సమాచారంలో ఈ సాయి మందిరాన్ని దర్శిద్దాం. సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. గోవా రాష్ట్రంలో బోరి గ్రామంలో రహదారి ప్రక్కనే ఈ మందిరం నెలకొని ఉన్నది. విశాల ఆవరణలో మందిరం నిర్మింపజేశారు. బోరి గ్రామంలో సాయి భక్తులు ప్రస్తుతం ఆలయం ఉన్న ఈ ప్రదేశంలో బాబా చిత్రపటం పెట్టి పూజలు చేస్తుండేవారు. బాబా ఆశీస్సులతో సుఖ సంతోషాలు పొంది బాబా సేవలో తరించసాగారు. ఒక భక్తునికి స్వప్నంలో సాక్షాత్కరించి తనకి మందిరం నిర్మింపచేయమని బాబా అనుజ్ఞ ఇచ్చారు. బాబా అనుజ్ఞానుసారం ఆ భక్తుడు మందిర నిర్మాణానికి పూనుకున్నాడు. ఇతర సాయి భక్తులంతా కలిసి మందిర నిర్మాణంలో సహాయపడ్డారు.
ధన రూపాన శారీరక శ్రమ రూపంలో బాబాను సేవించారు. సాయిబాబాయే భక్తుని మదిలో సంకల్పం అంకురింపజేసి ఆ సంకల్పాన్ని సాకారం చేశారని బోరి భక్తుల నమ్మిక. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ, పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు. పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురుపీఠం. ఇదే మందిరం. స్వర్ణ వర్ణంలో ఉన్న బాబా మూర్తి తేజో విరాజితంగా దర్శనమిస్తుంది. ఒక్కసారి ఒక్క క్షణం ఈ మూర్తిని దర్శిస్తే చాలు, మనసు ప్రశాంతతతో నిండిపోతుంది. దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో, దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో. దీనుల హీనుల పాపుల పతితుల, దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో. దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు విచ్చేస్తుంటారు. గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ సాయిని దర్శిస్తారు. బాబాను దర్శించి మనసులో కోరిక కోరుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. త్రేతాయుగమున రాముడుగా, ద్వాపరమందున కృష్ణుడుగా. త్రేతాయుగమున రాముడుగా, ద్వాపరమందున కృష్ణుడుగా. కలిలో యేసు బుద్ధుడు అల్లా, కలిలో యేసు బుద్ధుడు అల్లా కరుణామూర్తులుగా. దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పూజలందుకుంటున్న బోరి శ్రీ షిరిడి సాయిబాబా దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం, పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం. బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం, పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం. హరి శివ అల్లా ఆ గురు నానకు ఒకరే అతడే సాయి, జయ జయ సద్గురు సాయి. ఈ జగమెల్లా బాబా గానం, బాబా పలుకులే హాయి, జయ జయ ద్వారకమాయి.